అమరావతి 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని. ఇది ఏపీ ప్రజల ఎమోషన్ మాత్రమే కాదు, పక్కా ఎకనామిక్ క్యాలిక్యులేషన్. ఎవరూ ఊహించని విధంగా తనను తాను పోషించుకుంటూ రాష్ట్రానికే కామధేనువుల అమరావతి ఎలా మారబోతుంది? అమరావతి సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్పై తెలుగు 360 స్పెషల్ స్టోరీ. సీఎం చంద్రబాబు నుంచి ఒకే ఒక్క పిలుపు, వేల సంఖ్యలో రైతుల త్యాగం. ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పులింగ్ అనే వినూత్న ప్రయోగానికి అమరావతి ముందుకొచ్చింది. భూమి సేకరణకు వేల కోట్లు ఖర్చు చేసే భారం లేకుండా రైతులే భాగస్వామ్యులుగా మారడం ఈ ప్రాజెక్టుకు మొదటి విజయం. ప్రభుత్వంపై రూపాయి భారం పడకుండా అభివృద్ధికి పునాది వేసిన మాస్టర్ ప్లాన్. అమరావతి అంటే అప్పుల కుప్ప కాదు, అక్షయ పాత్ర. సెల్ఫ్ మానిటైజింగ్ పద్ధతిలో ఇక్కడ భూములే ఇక్కడ అభివృద్ధికి పెట్టుబడి. కమర్షియల్ ప్లాట్లు, ఐటీ హబ్లు మరియు ఇండస్ట్రియల్ జోన్ల వేలం ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రాజెక్టు లోన్లను తీర్చే అద్భుత వ్యూహం ఇది. అంటే పన్నుల రూపంలో ప్రజలపై భారం పడకుండానే నగరం తనను తాను నిర్మించుకుంటుంది. కేవలం రాజకీయం కోసమో పరిపాలన కోసమో కట్టిన నగరం కాదిది. హైదరాబాద్కు మించిన ఎకనామిక్ ఇంజిన్గా అమరావతి సిద్ధమవుతుంది. రాబోయే 10 ఏళ్లలో రాష్ట్ర జీడీపీలో సింహభాగాన్ని అమరావతి అందించబోతుంది. ఉద్యోగాల సృష్టితో పాటు ట్యాక్స్ రెవెన్యూలో ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టే బాధ్యత అమరావతిదే. ఒక నగరం తన కాళ్ల మీద తాను నిలబడాలి, ఒక ప్రాజెక్ట్ భారంగా మారకుండా ఆదాయ వనరుగా ఎలా ఉండాలి అనడానికి అమరావతి ఈరోజు గ్లోబల్ కేస్ స్టడీగా మారింది. ప్రపంచ బ్యాంక్ మొదలుకొని అనేక అంతర్జాతీయ సంస్థలు ఈ సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ను ప్రశంసిస్తున్నాయి. 5 కోట్ల మంది ఆశలు, ఆశయాల ప్రతిరూపం అమరావతి. ఈరోజు ప్రపంచానికి దిక్సూచి. చూశారుగా, అమరావతి అంటే కేవలం భవనాల సముదాయం కాదు, అప్పుల్లేని అభివృద్ధికి అద్దం పట్టే నవ్యాంధ్ర గర్వకారణం.